బికాస్ సిద్ధరామయ్య డికే శివకుమార్ వీళ్ళ మధ్య గొడవ అది కూడా ఒక కారణం కావచ్చా? కావచ్చు. నేను అదే ఇందాక చెప్పాను, పొలిటికల్ నెరేటివ్స్ ని పబ్లిక్ ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు, పొలిటికల్ కండిషన్ ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఉంటది. మరి వాళ్ళు అప్పుడు ఎట్లా వాళ్ళ సిద్ధరామయ్య పాజిటివ్ ప్రొజెక్షన్ ఇవాళ కాదండి, లాస్ట్ ఎలక్షన్ ముందు అట్లాగే ఆయన మీద ఇమేజ్ ఉంటుంది. ఇవాళ కూడా హూ విల్ బి ద బెటర్ సీఎం అని ఆప్షన్ అడిగినప్పుడు సిద్ధరామయ్యకి సమీపంలో కూడా లేరు ఎవరు. 29% సిద్ధరామయ్యకే ఓటేస్తున్నారు. ఇంకా అదే అంటున్నా, సెకండ్ పొజిషన్ కూడా కాంగ్రెస్ నాయకునికే వచ్చింది. డికే శివకుమార్ 10%. తర్వాత ఎవరో ఎక్కడో మన కుమారస్వామి ఉన్నాడు. ఓకే. తర్వాత బీజేపీ నాయకుడు ఉన్నాడు. కానీ బీజేపీ నుంచి ఏ క్యాండిడేట్ అయినా పర్లేదని ఒక 16-17% అని చెప్తున్నట్టున్నారు. ఎవరైనా అదే అంటున్నాను నేను. ఒక నాయకుడు లేకపోయినా ఇప్పుడు ఢిల్లీలో చూడండి, కేజ్రీవాల్ ని పార్టీలోనే చాలా మంది విమర్శిస్తున్న రోజుల్లో చీపురుతో ఊడి చేసినట్టు ఆయనకు తీర్పిచ్చినారు. వేరే లీడర్లు ఎవరున్నారంటే ఎవరు లేరు ఆయన వెంబడి. అట్లా ఒక్కొక్కసారి లీడర్ ను చూడరు. ఒక పార్టీని వద్దనుకున్నప్పుడు మీరు నిన్న ఆంధ్రప్రదేశ్ కూడా కీన్ గా గమనిస్తే చంద్రబాబు నాయుడు మీదనో పవన్ కళ్యాణ్ మీదనో ప్రేమ కంటే ముందు జగన్ ని పంపించాలి అనే దృక్పథమే కనిపించింది ఓటర్లలో. సరే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 51% ఓట్లతో 136 నుంచి 159 సీట్లు వస్తాయని సర్వే చెప్తోంది కదా. అంటే ఏంటి 2 ఏళ్లలోనే కాంగ్రెస్ అంత వ్యతిరేకత మూటగట్టుకోవడానికి కారణం ఏంటంటారు? కాంగ్రెస్ కి సీట్లు తగ్గడానికి ప్రధాన కారణం ఏంటి అసలు? నిర్దిష్టంగా ఈ కారణం అని ఉండదండి. ఇప్పుడు రకరకాల ధరలు గాని లేకుంటే నిరుద్యోగిత గాని ఇట్లాంటి కొన్ని మన సమస్యలు ఉన్నాయి కదా, నిత్య దైనందిన జీవితంలో ఉన్న సమస్యలు. వాళ్ళని ఎవరు రూలింగ్ లో ఉంటే వాళ్ళకే ముడిపెడతారు, వాళ్ళకి వ్యతిరేకంగానే మనోభావాలు ఉంటాయి. మనకు స్పెసిఫిక్ క్వశ్చన్ ఉంది వాళ్ళకి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీరు ఎవరు ఓటేస్తారు అన్న క్వశ్చన్ కి ఆన్సర్ కూడా ఈ స్టాటిస్టిక్స్ కి కారణం. అంటే కాంగ్రెస్ ఈ సర్వే నుంచి ఏదైనా గుణపాఠం నేర్చుకునే అవకాశం ఉందా? తప్పకుండా. ఎందుకంటే వాళ్ళు ప్రజలు ఏ అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారో వాటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టడమే కాక వాళ్ళ సంతృప్తి స్థాయి వరకు ఎంత సర్వీస్ ఇవ్వగలుగుతాం, ఏ రకమైన సర్వీస్ ఇవ్వగలుగుతాం. ఒకవేళ నిర్దిష్టంగా వాళ్ళ మీద కౌంటర్ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఓ నెరేటివ్ తీసుకొని వచ్చారంటే దాన్ని టర్న్ డౌన్ చేయడానికి పబ్లిక్ ని ఎట్లా ఇంప్రెస్ చేయాలి అని వాళ్ళు నేర్చుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మనం చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్ లో చూడండి, అక్కడ ఉన్న ఎస్సీ నియోజకవర్గాల్లో ఉన్న ప్రజా ఆలోచనని మేము పీపుల్స్ పల్స్ కి రిఫ్లెక్ట్ చేస్తాం. అక్కడ కూడా ఎలక్షన్ కి ఎగ్జాక్ట్లీ 1 year ముందట ఇట్లాంటి ఒక సర్వే చెప్పినాం. అప్పుడు ప్రజాభిప్రాయాన్ని కనుక నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఓహో వ్యతిరేకత ఉంది, వాళ్ళు ఏమంటున్నారు 150 రాకపోవచ్చు, లాస్ట్ టైం 150 వచ్చినాయి, ఈసారి 30 పోతాయి, 20 పోతాయి, 40 పోతాయి, 90 నుంచి 110 వరకు మాకే వస్తాయి, అంత ఇలాంటి రాకపోవచ్చు కానీ తిరిగి ప్రభుత్వం మాదే అంటారు. కానీ ఎక్కడికి పోయింది? 11 పోయింది. అంటే కర్ణాటకలో కీలకంగా ఉన్న లింగాయత్ కురుబ ఈ ఒక్కలింగాల మద్దతు ఎవరికి ఉంటుంది అనుకోవచ్చు? మనం ఆ మద్దతు కూడా స్టాటిస్టిక్స్ లో మనం ఇచ్చినాము. కొన్ని పర్టికులర్ కమ్యూనిటీస్ ఏమో కాంగ్రెస్ ని బ్యాక్ చేస్తున్నాయి, కొన్ని పర్టికులర్ ఇప్పుడు లింగాయత్ కానివ్వండి, ఒక్కలింగాస్ కానివ్వండి, అట్లాంటి బీజేపీకి బాగా సాలిడ్ గా సపోర్ట్ చేస్తా ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ దిలీప్ రెడ్డి గారు. ఓకే. సో